నమస్కారం అండి, దిస్ ఇస్ #you. వెనకమాల ఉన్న వీర మహిళలు మీకు తెలుసు కదా, మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కల్వకుంట్ల కవిత గారు, సిస్టర్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు, అండ్ వైఎస్ షర్మిల గారు, సిస్టర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే రోహిణి ఆచార్య, సిస్టర్ ఆఫ్ తేజస్వి యాదవ్. మనం చూసుకున్న బీహార్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తేజస్వి యాదవ్ వాళ్ళ సిస్టర్ ఇష్యూ ఈరోజు గరంగా సాగుతుంది. కానీ ఒక్కసారి నేపథ్యంలోకి వెళ్తే చెల్లెళ్ళు వదిలేసిన పార్టీలు ఎక్కడా గెలిచిన దాఖలాలు ఇప్పుడు దాకా రాజకీయాల్లో కనిపించలేదు. మనం చూసుకుంటే వైఎస్ షర్మిల రెడ్డిని వాడుకుని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది పచ్చి నిజం. ఎక్కడా కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు కాళ్ళకి బలపాలు కట్టుకుని జగనన్న వదిలిన బాణాన్ని నేను, జగనన్న నా పేరు షర్మిల, మీరందరూ ప్రజలు అని చెప్పి పాదయాత్ర చేసి అతను జైల్లో ఉన్న టైంలో ఆ పార్టీని గెలిపించి దానికి ఒక ఎగ్జిస్టెన్స్ అన్న ఒక నామరూపం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ స్టేటస్ తీసుకురావడానికి కూడా కష్టపడి ఈరోజు అపోజిషన్ స్టేటస్ కూడా లేదు. ఓడిపోతే ఓడిపోయి కూర్చోవడమే, కనీసం అపోజిషన్ స్టేటస్లో కూర్చోవడం కూడా లేదు. మనం అబ్జర్వ్ చేస్తే దానికి ప్రధాన కారణం వైఎస్ షర్మిల రెడ్డి. పార్టీ పికింగ్ అప్ స్టేజ్లోనే అపోజిషన్ స్టేటస్లో కూర్చోగెట్టగల సత్తా ఉన్న లేడీ వైఎస్ షర్మిల రెడ్డి. ఇది వాస్తవం. ఇదంతా కాకుండా గెలుపుకి ప్రధాన కారణం వైఎస్ షర్మిల రెడ్డి, వైఎస్ విజయమ్మ. వీళ్ళిద్దరి గురించి మనకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వచ్చి బాబును ఒకసారి గెలిపించండి అని విజయమ్మ గారు, దాని తర్వాత అన్నని గెలిపించండి, రాజన్న తీసుకొస్తాడు మీకు, ఇంకేంటి మనకి తిరుగులేదు, రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి అని చెప్పి జనాల దగ్గరికి వెళ్ళి ఇద్దరు మహిళలు అడిగారని చెప్పి ఓట్లు వేశారు జనాలందరూ. తర్వాత వాళ్ళ కుటుంబ నేపథ్యంలో చెల్లినే గోడకేసి కొట్టాడని చెప్పిన రూమర్స్ కూడా బయట వచ్చినాయి. సాక్షాత్ ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. చెల్లిని కొట్టాడని, ఆస్తి తగాదాలోనని కోర్టులకు కూడా వెళ్ళారు. ఆవిడ క్లియర్గా నన్ను వాడుకుని వదిలేశాడు మా అన్న అని చెప్పి ఆవిడే బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చింది. ఇదంతా కాకుండా ఆఖరికి మదర్కి రావాల్సిన గిఫ్ట్ డీడ్ సంతకం చేసిన షేర్ల విషయంలో కూడా కోర్టుకు వెళ్ళిపోయి తల్లి మీద కేసు వేసుకుని కూర్చున్న ఒక గొప్ప రాజకీయవేత్తగా జగన్మోహన్ రెడ్డి నుంచోవడంతో, అండ్ చెల్లి బయటకు వచ్చి పాదయాత్ర చేస్తుంటే తెలంగాణలో షర్మిలమ్మ అక్కడ పాదయాత్ర చేస్తుంది, షర్మిలమ్మ ఇక్కడ పాదయాత్ర చేస్తుందని అమ్మ పెడితే సరిపోయింది అనుకున్నాడు. కానీ తన వెనకమాల కూర్చుని వైఎస్ భారతిరెడ్డి పిఏ రవీందర్ రెడ్డి, సబ్జెక్టు కరెక్షన్, అతని పేరు కూడా నాకు గుర్తుంచుకోవడం అసహ్యం, పిచ్చి పోస్టులు, షర్మిల అసలు డైరెక్ట్గా రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టలేదని చెప్పి విచ్చలవిడతనమైన పోస్టులు పెట్టినా నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని అతని పిఏగా కంటిన్యూ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చినది అతని తాట తీసింది. కనీసం చెప్పుతో కూడా కొట్టలేదు జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా. ఇప్పుడు కొత్తగా వస్తున్న విషయాలు ఏంటంటే అబ్బే అనలేదు, అలా ఏం అనలేదు, అతను ఏం రాయలేదు, ఫ్యాబ్రికేటెడ్. ఆ రోజుల్లో అతను కూర్చుని అతని అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో బూతులు రాస్తుంటే జనాలందరూ గొల్లుమన్నా అప్పుడు ఫ్యాబ్రికేటెడ్ వర్డ్ రాలేదు. తీసుకొచ్చి ఒక మహిళను అంటావా అని కూటమి ప్రభుత్వం నుంచుని మహిళకు అండగా నుంచుని మీ చెల్లెల కోసం కూటమి ప్రభుత్వం నుంచుని అండగా నుంచుంటే చాలా వెక్కిరింతలు మొదలైనవి. ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆవిడ కొడుకు పెళ్లికి ఆహ్వానించడానికి వెళ్తే ఆవిడ ఎల్లో రంగు చీర కట్టుకుంది వెళ్ళి నేను వెట్టకారాలు చేశారు. ఒక సిస్టర్ గురించి మాట్లాడాల్సిన మాటలేనా, రాజన్న కూతురు గురించి మాట్లాడాల్సిన మాటలేనా, నువ్వు స్థాపించే రాజన్న రాజ్యం ఇలా ఉంటుందా అని చెప్పి జనాలు తీసవతలు పడేస్తే 11 స్థానాల్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి కూడా చాలా సిగ్గుచేటుగా ఫీల్ అయ్యి రావటం మానేశాడు. చివరికి అతని పరిస్థితి ఎలా వచ్చిందంటే ఈరోజు కోర్టుకు నేను హాజరవ్వను అన్నా కూడా నువ్వు హాజరై తీరాలి అని చెప్పి ఈ నెల 27న కోర్టుకు ముందుకు సిబిఐ కోర్టు విషయాల మీద ఇన్నేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతున్నాడు. చాలా అదృష్టవంతురాలు ఒక రకంగా చెప్పాలంటే షర్మిల గారు. ఆ మురికి మచ్చ అపనిందల పాలైన ప్రభుత్వంలో ఆవిడ ఉండుంటే గనక ఆవిడ మీద ఈరోజు బురద చాలా పడి ఉండేది. అదృష్టం దేవుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డి రూపంలో వచ్చి ఆవిడకి ఏ మంత్రి పదవి కానీ ఆఖరికి రాజ్యసభ మెంబర్షిప్ కానీ ఆ వైకాపా పార్టీలో మెంబర్షిప్లో కూడా ఉంచకుండా ఉండటం చాలా అదృష్టం. లేకపోతే లిక్కర్ కుంభకోణాలు, బూతుల రాజ్యాలు, మైనుల దోచివేతలు, దాని తర్వాత గ్రావెల్ దోచివేతలు, అక్రమాలు, ల్యాండ్ కబ్జాలు, వీటన్నిటిలో ఆవిడ పేరు కూడా వచ్చేది. కనీసం రాజశేఖర్ రెడ్డి గారికి కూతురైనా కొడుకైనా ఒక అమ్మాయి ఉంది, లెగసీ బయట సిన్సియర్గా క్యారీ చేస్తాను చెప్పుకోవడానికి బిరుదన్న ఉంది ఈరోజు ఈవిడికి. అదే జగన్మోహన్ రెడ్డితో ఉండుంటే ఆ ట్యాగ్ లైన్ కూడా ఉండేది కాదు. అందరికీ తెలిసిన విషయమే, పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ మదర్ని చెల్లిని బయట గెంటి ఆళ్ళని బూతులు తిట్టించిన కాముగా ఎందుకున్నారో వైఎస్ భారతిరెడ్డి గారు ఎవరికి అర్థం కాల.
ఆ సోకాల్డ్ రవీందర్ రెడ్డి అనేవాడు ఆవిడ పర్సనల్ సెక్రటరీ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆవిడన్నా చెప్పుతో తీసి ఒక దెబ్బ కొట్టుంటే రాష్ట్రంలో మహిళలందరూ ఆనందించేవాళ్ళు. ఓ మహిళకి మహిళగా నుంచోవచ్చు, అట్లీస్ట్ ఆడపడుచు వదిన బాంధవ్యం పక్కన పెట్టండి, మహిళకి మహిళగా నుంచున్నది సరిపోయేది. అక్కడ జరగలేదు, ఫైన్. ఆఖరికి అమెరికాలో కూర్చున్న పంచతుంచి అనే ఒక వేసిన కొడుకు కూడా వాళ్ళ చెల్లెల గురించి మాట్లాడుతున్నా కనీసం కండెమ్ చేయలేని పవర్లెస్ స్టోన్ కింద మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరిని కంట్రోల్ చేయలేడు అతను. అంత పవర్ లేకుండా నువ్వు ముఖ్యమంత్రి వేళ అయ్యావు జగన్మోహన్ రెడ్డి. సాటి మహిళగా అడుగుతున్నా నేను, ఎందుకు రాష్ట్రంలో ఈరోజు నీ చెల్లి కోసం కూటమి ప్రభుత్వం నుంచుంటే నీకు సిగ్గుచేటు కదా? చా, ఇంత పవర్ కూడా ఉండదా నీ దగ్గర? ఏమైంది? విజయమ్మ షర్మిలారెడ్డి గారు ఇద్దరు బయటకు రాగానే పార్టీ పాతాళానికి పడిపోయింది. చెల్లినే మెప్పించలేను నువ్వు, చెల్లినే చూసుకోలేను నువ్వు, బయటకెళ్ళి మిగతా అమ్మ చెల్లిని ఏం చూస్తావు అన్న నమ్మకం సడిలిపోయింది. టట్ చెల్లి బయటకు వచ్చిన తర్వాత కూలిన అన్నరాజ్యంలో మొదటి క్యాండిడేట్ వైఎస్ షర్మిలారెడ్డి గారు. తర్వాత చూసుకుంటే కల్వకుంట్ల కవిత గారు, ఆవిడ పైన ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ పెట్టించి జైల్లోకి వచ్చినప్పుడు 6 నెలల పాటు ఆవిడ కఠినంగా జైలు శిక్ష అనుభవించినప్పుడు, తీహార్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఆవిడ ఎంత చిక్కిపోయారో ప్రతి ఒక్కళ్ళు చూశారు. చాలా దారుణంగా చిక్కిపోయారు, మానసికంగా చితికిపోయారు. ఇది ప్రతి ఒక్కరు గమనించారు. గమనించి అలసిపోయి జనాలు, ఓహో బీఆర్ఎస్ పార్టీ ఎంత వెనకేసుకొస్తుందో, కేటీ రామారావు గారు ఇంత పెద్ద గొప్ప మనిషి కదా, సోషల్ మీడియాని ఆయుధం కింద వాడి అన్ని ఎలక్షన్స్ గెలుస్తారు కదా, ఈయన వీళ్ళ సిస్టర్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తారో అనుకున్నారు. ఏమీ లేదు. చూసా, మాకే ఏమనిపించలేదు, నిజంగా ఈవిడికి ఏమనిపించలేదు అనుకున్నాం. ఆవిడ లేటెస్ట్గా ఇంటర్వ్యూస్లో బయటకు వచ్చి అసలు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో కూడా నేను చెప్పలేదు. ఊరి తీసే వ్యక్తినైనా కూడా ఆఖరి కోరిక ఏంటంటే పిలిచి మాట్లాడతారు. నన్ను సస్పెండ్ చేసినప్పుడు నన్ను పిలిచి మాట్లాడని కూడా మాట్లాడలేదు. అండ్ ఒకవేళ కేసీఆర్ గారు పిలిస్తే ఒక తండ్రి కూతుళ్ళ మధ్యలో ఉన్న బంధంతో వెళ్తాను తప్ప రాజకీయ కోణంలో మాత్రం నేను చచ్చినా వెళ్ళని చెప్పి యాడమెంట్గా కూర్చున్నారు ఈవిడ. ఇంకొక ఉమెన్ ఫోర్స్ కింద కల్వకుంట్ల కవిత గారు ఎదగడం మొదలుపెట్టారు. డైరెక్ట్గా కేటీ రామారావు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు యాజ్ అ పార్టీ హెడ్ ఆయన బాలేదు అని కూడా ఓపెన్గా అనేస్తారు. అండ్ ఆవిడ చాలా క్లియర్గా ఫీల్ అయ్యారు. ఆవిడ జైలుకి వెళ్ళినప్పుడు పార్టీ నుంచి వస్తున్న స్పందన అనుకున్నంతగా రాలేదు. అస్సలు ఆవిడకి ఎక్కడ ఎఫెక్టివ్గా అనిపించలేదు, పార్టీ ఫైట్ చేయలేదు, ఆవిడ వెనకమాల నుంచోలేదని. ఇది ప్రతి స్త్రీ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఈరోజు. అదే ఒక పార్టీలో కొడుకుని ఉంటే కనుక ఆ కొడుకుని తీసుకెళ్ళిపోయి జైల్లో పెడితే కనుక వీళ్ళిద్దరు ఇల్లు అండి అందరికి సంబంధించినట్టు పెట్టుంటే కనుక పార్టీ భుజాల మీద వేసుకుని ఇంత దేవుడిని తీసుకెళ్లి జైల్లో పెడతారా, బుగ్గిపాలు కాను అని చెప్పి రాష్ట్రంలో అగ్గిమంటలు సృష్టించి ప్రజలందరికీ అన్రెస్ట్ క్రియేట్ చేస్తారు. జెండర్ డిస్క్రిమినేషన్, కూతురైతే పట్టించుకోక్కర్లేదు. ఇది కేవలం ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి వేరే ట్రీట్మెంట్ ఉండుండేది, ఖచ్చితంగా వేరే ట్రీట్మెంట్ ఉండేది. కానీ ఇక్కడ కేసీఆర్ గారు బ్రతుకున్నప్పుడు అండర్ హిజ్ నోస్ ఆయన కూతుర్ని జైల్లో పెట్టినప్పుడు వాళ్ళ పార్టీ ఆ అమ్మాయికి అండగా నుంచోకుండా లేడీకి వదిలేశారు అని చెప్పి ఒక లోన్లీ ఐటెం కింద ఆవిడకి ఒక మెంటల్గా ఆ ఫీలింగ్ తీసుకొచ్చారు చూడండి. ఆ ఫీలింగ్ వాళ్ళ ఫాదర్ అది కూడా అర్థం చేసుకోలేకపోయారంటే ఇట్స్ అట్టర్ ఫెయిల్యూర్ కింద ప్రజలు చూస్తారు. ఎస్, ఆవిడ బయటకు వచ్చి కాళేశ్వరం గురించి కడిగారా, సంతోష్ గురించి కడిగారా, ఇదంతా కాకుండా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారా, అండ్ రీసెంట్గా జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికలు దాని గురించి మీరిద్దరూ కూర్చొని కృష్ణార్జున్ లాగా మంతనాలు సరిపోవు, రియల్గా బ్యాటిల్ ఫీల్డ్లోకి రండి, ప్రజల మధ్యకు రండి, సోషల్ మీడియా ఉద్దేశం వస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పి కూడా సూచనలు ఇచ్చారు. ఆవిడ చెప్పింది 100% ఫ్యాక్ట్. మొన్న చూస్తే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కవిత గారు పార్టీ నుంచి బయటకు వచ్చిన ఇంపాక్ట్ ఖచ్చితంగా ఎన్నికల మీద పడింది. సొంత చెల్లి మహిళా సెంటిమెంట్ మీ ఫ్యామిలీకి ఉండకపోవచ్చు, కానీ బయట ఉన్న మహిళలు మాత్రం చాలా తీవ్రంగా స్పందిస్తారు. ఒక చెల్లి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక పొలిటికల్ వెండెట్టాలో అరెస్ట్ అయిన ఒక చెల్లి, నలిగిపోయిన ఒక చెల్లి, కుటుంబ నేపథ్యంలో 6 నెలలు పిల్లల నుంచి దూరంగా ఉన్న ఒక చెల్లి, కనీసం ఆమెను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేస్తారో చెప్పకుండా తీసవతల పడేస్తే మీ పావులో బలైన కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కనిపించింది. అండ్ ఈవిడ చేసేది ఇంకోటి ఏంటంటే కవిత గారిని బయటకు రావటం వల్ల ఆలోచించకుండా వదిలేశారు. క్రిస్టల్ క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరోపణలు చేశారో బీఆర్ఎస్ పార్టీ పైన ఆ ఆరోపణలు నిజమైన ఈవిడే బయటకు వచ్చి ముద్ర వేశారు. సేమ్ బ్లడ్ లైన్ ముద్ర. ప్రజలకు ఎలా అనిపిస్తుంది?
వాడేసుకుని వదిలేశారు ఈ చెల్లిని కూడా అని చెప్పిన ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది బయట. తెలంగాణ జాగృతి పేరుతో బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లిన కల్వకుంట్ల కవిత గారికి ఇదే వాల్యూ. ఇంటిలో ఉన్న చెల్లి అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేని కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళని జనాలు ఎఫిషియెంట్ పీపుల్ కింద ఎలా చూస్తారు? సొంత చెల్లికే సమాధానం చెప్పలేని కెపాసిటీ లీడర్ కింద చూడరా? ఇది సర్వసాధారణం, ప్రతి ఒక్క పార్టీలోంచి ఇంకో పార్టీలో ఉంటారు, ఇది సర్వసాధారణం. నో సొంత చెల్లి బయటకు వెళ్ళి మాట్లాడినప్పుడు సమాధానం చెప్పే దీటుగా మనకి దమ్ముండాల. ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ కాదు, మహిళా సింపతి కాదు, యువర్ ఓన్ బ్లడ్ లైన్. అది పురుషుడు వెళ్ళినా స్త్రీ వెళ్ళినా. ఈ యూజువల్గా ఇండియన్ సొసైటీలో పురుషుల్ని పంపించరు కాబట్టి స్త్రీలు మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ స్త్రీ పక్షపాతం అన్న వర్డ్ యాడ్ చేసి స్త్రీలందరూ స్త్రీకి సపోర్ట్ చేస్తారంటారు. ఒక పురుషుడిని గంటమనండి పార్టీలోంచి. వైఎస్ఆర్సీపీ పార్టీ షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డిని గంటమనండి, అది జరగదు కదా. అలా జరుగుతుందేమో అన్న సిచ్యువేషన్లో వైఎస్ విజయమ్మ గారిని పార్టీ ప్రెసిడెంట్ కింద ఆవిడ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అని చెప్పించేశారు. జీవితకాలం అంట ఈయన. అలా కుదరదులే, ఎలక్షన్లు పెట్టుకోవాలని చెప్పారు మళ్ళీ. ఇక్కడ చూస్తే కల్వకుంట్ల కవిత గారి ఇంపాక్ట్ జూబ్లీ హిల్స్ మీద పడింది. ఆవిడ పెట్టిన చిన్న సోషల్ మీడియా ట్వీట్లో మనకి చాలా బాగా అనిపిస్తుంది. కర్మ హిట్స్ అగైన్. ఇది నిజంగా కర్మే. మనం చూసుకుంటే మళ్ళీ ఇమ్మీడియట్గా బీహార్లో జరిగిన ఎన్నికల్లో మనం చూసుకుంటే తేజస్వి యాదవ్ ఆయనే వెనకంజలో ఉన్నాడని చెప్పి ఫస్ట్ కౌంటింగ్ అప్పుడే స్టార్ట్ అయిపోయిన క్యాండిడేట్ తేజస్వి యాదవ్. లల్లు ప్రసాద్ యాదవ్కి 7 కూతుళ్ళు ఉండగా తేజస్వి యాదవ్ వాళ్ళ సిస్టర్ రోహిణి ఆచార్యని పట్టుకొని ఆవిడ వాళ్ళ తండ్రికి కిడ్నీ ఇస్తే నీదొక మురికి కిడ్నీ, నువ్వు అసలు ఎందుకు ఇచ్చావు మా నాన్నకి, నువ్వు కిడ్నీ ఇచ్చింది డబ్బుల కోసం, పొలిటికల్ పదవి కోసం ఆశించి కిడ్నీ ఇచ్చావు అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టబోయారు సొంత సిస్టర్ పైన. ఇంకొక అరాచకం ఇక్కడ చూస్తే షర్మిల గారిని గోడకేసి కొట్టారన్నారు. అక్కడ బీహార్లో చూస్తే మనకి ట్రైట్స్ బాగా కనిపిస్తాయి చూసారా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గోడకేసి కొట్టారన్నారు, అమ్మని సిస్టర్ని కోర్టుకు అవుతారు. బీహార్లో చెప్పు తీసుకు కొట్టబోయారు, అది కూడా ఎవరు? ఫ్రెండ్స్ ముందు, జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ ముందు. చూసారా ఎలా ట్రైట్స్ కలుస్తున్నాయో. ఆవిడ చీనాకి దరిద్రపు సిచ్యువేషన్ ఏంటని చెప్పి ఇల్లు వదిలేసి పాట్నాలో వాళ్ళ నాన్నగారిని ఇచ్చి ఢిల్లీ వెళ్ళిపోయి ఉన్నారు. ఆవిడ సింగపూర్లో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ ఫాదర్ సిక్ అయినప్పుడు ఆయన కిడ్నీ కావాలంటే వచ్చి ఆవిడ కిడ్నీ డొనేట్ చేశారు. కానీ అదే ఆవిడ్ని ఎలక్షన్ ఓడిపోయిన మరుసటి రోజు కూర్చుని ఈ పర్టికులర్ తేజస్వి యాదవ్ నీది ఒక మురికి కిడ్నీ, నువ్వు ఎందుకు ఇచ్చావు అని చెప్పి అవమానించారు, వాళ్ళ స్నేహితులతో అవమానించారు. ఆవిడ బాధపడుతూ ఒక ట్వీట్ కూడా పెట్టారు. ఏంటంటే, మీ తండ్రికి కాపాడంటే ఎప్పుడు ఎలాంటి సాయం చేయకండి, ఇన్స్టెడ్ వాళ్ళ తమ్ముళ్ళనో లేకపోతే ఫ్రెండ్స్ అయిన ఎంపీ సంజయ్ యాదవ్ను అడగండి, ఆఖరికి కిడ్నీ ఇవ్వాలన్నా వాళ్ళనే అడగండి అంత ఆవిడ. అండ్ ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు, మా హస్బెండ్ పర్మిషన్ లేకుండా, నా ముగ్గురు పిల్లల పర్మిషన్ లేకుండా, మా అత్తమ్మ వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను మా నాన్న ఆరోగ్యం కోసం వచ్చి కిడ్నీ ఇస్తే చివరికి నాది ఒక మురికి కిడ్నీ, నేను డబ్బుల కోసం సీట్ల కోసం ఆశించి పనిచేశానని నా పైన చెప్పెత్తి కొట్టబోయారు, అది కూడా స్నేహితుల ముందని ఆవిడ చాలా ఎమోషనల్ ట్వీట్ చేసి లల్లు ప్రసాద్ యాదవ్ పాట్నా ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. ఇది ఇంకొక పరాకాష్ట, ఇంకొక దిగజారుడు వైఖరి. బీహార్లో ఓడిపోయి కూర్చున్నాం అన్న సరిపోకుండా చివరికి ఒకప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న తేజస్వి యాదవ్ ఈరోజు దిగజారిపోయి ఆఖరికి సిస్టర్ని కూడా ఒక మంచి మాట అనకుండా చెప్పుతో కొట్టబోయిన ఒక గొప్ప నేతలు. వీళ్ళందరినీ ఎలా చూస్తుంది సమాజం? ఈ అన్నలు సొంత చెల్లెళ్ళకే పనికి రాకపోతే రాష్ట్రంలో ఉన్న మిగతా చెల్లెళ్ళకి పనికొస్తారా? ఇంట్లోనే సర్దుమర్చుకోలేక చెల్లెళ్ళని కానీ అమ్మల్ని కానీ సర్దుమర్చుకుని సామరస్యంగా వెళ్ళలేని వాళ్ళు రాష్ట్రంలో సామరస్యం తీసుకురాగలుగుతారా? పెద్దరికం వహించగలుగుతారా? ముందు ఇల్లు గెలిచి రచ్చగెడవయా అన్నలు అని చెప్పి ఈ టాపిక్ని టేకప్ చేశాను. మీరందరూ కూడా మీకు ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఏంటి పాపం వీళ్ళ పరిస్థితి, వీళ్ళే గెలుస్తారా అన్నలే ఓడిపోతారా అన్న విషయం మీద కూడా ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.